పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 13న ఫిర్యాదుదారుడు ములకలపల్లి వెంకన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంటి వెనుక డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి బంగారు నగలు 50,000 రూపాయల నగదు అపహరించారని ఫిర్యాదుదారుడు దరఖాస్తు ఇవ్వగా గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. జరుగుతున్న దొంగతనాల కేసులను ఎలాగైనా ఛేదించాలని పోలీస్ కమిషనర్ ఆదేశాల అనుసారం అడిషనల్ డీసీపీ ఎస్ మల్లారెడ్డి పర్యవేక్షణలో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సాయిదా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు సిబ్బందితో కలిసి ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగింది అని కేసు పరిశోధనలో భాగంగా నిందితులు షరీఫ్, తవాబ్ సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం జరిగిందని తెలిపారు. పుకునూర్పల్లి పిఎస్ రమేష్, సురేష్ పిసి అండ్ రాజు, నవీన్, వెంకటేష్ వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసి ఇంత ఇంపార్టెంట్ కేసు వరుసగా 3 నెలల నుంచి అవుతున్న దొంగతనాలని ఎప్పుడైతే వీళ్ళు డిటెక్ట్ చేసిందో ఇప్పటి నుంచి దొంగతనాలన్నీ కూడా ఆగిపోతాయి అనుకుంటున్నాము. అండ్ మెయిన్ గా మొత్తం 38 కేసులలో వీళ్ళ రోల్ ఉన్నట్టు తెలుసు. రాంపల్లి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బైక్ మీద సస్పీషియస్ గా ఒక అతను వెళ్తుంటే నిన్న ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆపి మనము ఆయన సోదా చేసినప్పుడు ఆయన దగ్గర ఒక 2 రాడ్స్ దొరికినాయి. ఏంటంటే వీళ్ళు లాక్స్ బ్రేక్ చేసి తాళంని ఇరగొట్టేసి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఎందుకు ఈ రాడ్స్ అని క్వశ్చన్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేయడం జరిగింది, దొంగతనాలలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు. సిల్వర్ కూడా ఉంది. మొత్తం కూడా మీకు రిపోర్ట్ లో డీటెయిల్ గా రికవరీ అంతా కూడా చెప్పడం జరిగింది. 50 తులాల వెండి, 40.6 తులాల బంగారు నగలు, 4 ద్విచక్ర వాహనాలు, మొత్తం రికవరీ చేసిన సొత్తు విలువ వచ్చి 33,50,000. ఇంకొకరు పరారీలో ఉన్నారు, అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. డిస్ప్లే